శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి తటవర్తి నాగేశ్వరి గారు రచించిన ఏరువాక అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ మార్చి 2021 విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు చరణ్ ఆశ్చర్యంగా. నీ ఆలోచన అర్థరహితంగా ఉంది అంది జాహ్నవి. నాకీ జాబ్లో కిక్కు లేదు చెప్పాడు అశ్విన్. ఇంత చదువు చదివి మంచి ప్యాకేజ్తో జాబ్ చేస్తూ సడన్గా ఇలా టర్న్ తీసుకోవటం అసంగతంగా ఉంది అన్నాడు చరణ్. ఎస్, ఇట్స్ అబ్జర్డ్ అంది జాహ్నవి. సర్లే, మీరు బయలుదేరండి, నేను ఫ్రెషప్ కావాలి చెప్పాడు అశ్విన్. ఏగాదిగా చూశారు ఇద్దరు మిత్రులు. అర్జెంటుగా మాట్లాడాలి రమ్మంటే హడావుడిగా వచ్చారు. తీరా వచ్చాక అశ్విన్ చెప్పిన మాటలు విని వాళ్ళు షాక్ అయ్యారు. రాత్రి తాగిన వోడ్కా హ్యాంగ్ ఓవర్ నుండి వాడు బయటికి వచ్చినట్టు లేదు అంది జాహ్నవి. బట్ వాడు ఇంటెలిజెంట్, ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకుంటాడు. ఇప్పుడు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నాడల్లే ఉంది అన్నాడు చరణ్. 2 గంటల తర్వాత ప్యాకర్స్ అండ్ మూవర్స్ని పిలిచి తన వస్తువులు ప్యాక్ చేయించి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చి రైలు ఎక్కాడు అశ్విన్. 4 గంటల తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి ఒక లంక గ్రామంలో దిగాడు అశ్విన్. సడన్గా వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన ఫీలింగ్తో చూసింది అతడి తల్లి జానకమ్మ. ఫోన్ కూడా చేరేదేమిట్రా వస్తున్నట్టు అన్నాడు తండ్రి రామేశ్వరం. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా నాన్న అన్నాడు అశ్విన్. సర్లే, స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తా అంది జానకమ్మ. 15 గంటలో స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తల్లి కొసరి వడ్డిస్తే తృప్తిగా భోజనం చేశాడు. మన ఊరిలో నెయ్యి వాసన సిటీలో ఉండదు మమ్మీ చెప్పాడు. గోంగూర చట్నీలో నెయ్యి వేసుకొని తినటం అశ్విన్కి చాలా ఇష్టం. మామిడికాయ పప్పుతో తృప్తిగా తిన్నాడు. కుడికి ఇష్టమని గడ్డ పెరుగు కూడా వేసింది. మమ్మీ, నేను కాసేపు పడుకుంటా, డిస్టర్బ్ చేయకు చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మంచిగా నిద్రపడుతున్న సమయంలో తండ్రి వచ్చి తలుపు తట్టడంతో కళ్ళు నులుముకుంటూ లేచాడు. ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చిందిరా అన్నాడు. అవును నాన్న, అందులో కంప్యూటర్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా దింపించాలి చెప్పాడు. మన పాలేరు రాముడు ఊర్లోకి వెళ్ళాడు, పిలిపిస్తా అన్నాడు. ఈ వస్తువులన్నీ ఏమిట్రా అడిగింది జానకమ్మ. సిటీలో నా ఫ్లాటు వెకేట్ చేశానమ్మా. ఇంకో ఫ్లాట్లో చేరేటప్పుడైనా తీసుకెళ్లాల్సిందే కదరా, ఎందుకు తెచ్చావు? తల్లి వైపు అదోలా చూసి, ఇంకా ఈ వస్తువులు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదమ్మా అన్నాడు. ఆశ్చర్యంతో కొడుకు వంక చూసింది. రామేశ్వరం ఏమీ ప్రశ్నించలేదు. కొడుకు తనకై తాను చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. ఊళ్ళోకి వెళ్ళిన రాముడు వచ్చాక సామాను భద్రంగా దింపించేశాడు. ఏంటండి అబ్బాయి గారు, సామాన్లన్నీ తెచ్చేశారు అడిగాడు వాడు. సమాధానం చెప్పకుండా ముందు సామాన్లు దించురాము చెప్పాడు అశ్విన్. కంప్యూటర్ని హాల్లో సర్ది మిగతా సామాన్లు ధాన్యం పెట్టే గాదెలో సర్దాడు రాములు. బావ వచ్చాడని తెలిసి అదే ఊర్లో ఉన్న సంకీర్తన వచ్చింది. ఎలా ఉన్నావు కీర్తి అడిగాడు. బావున్నాను బావా. అశ్విన్ సామాన్లు చూసి, ఏంటి బావా, సిటీ వదిలి వచ్చేసావా ఏమిటి అంది నవ్వుతూ. తర్వాత చెప్తాలే, కంప్యూటరు నువ్వు తీసేసుకో కీర్తి, నీకు ఉపయోగపడుతుంది అన్నాడు అశ్విన్. మరి మీకు అడిగింది. నాకు ల్యాప్టాప్ ఉంది. సామాన్లన్నిటినీ తేరిపారా చూసి, ఒక కుటుంబానికి సరిపడా సామాన్లు కొన్నావు అంది నవ్వుతూ. సర్లే, మావయ్య ఉన్నాడా అడిగాడు. లేదు, రైతులతో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళాడు. రాముల వైపు తిరిగి, రాము, కీర్తన ఇంట్లో జాగ్రత్తగా తీసుకెళ్ళి కంప్యూటర్ని దించు అన్నాడు. అవసరం అనిపిస్తే తీసుకుంటాలే, ఉండని బావా అంది. సరే అన్నట్టు చూసి తండ్రి వైపు తిరిగి, నువ్వు వెళ్ళలేదా నాన్న రైతుల మీటింగ్కి? లేదురా, నాకు కాస్త సుస్తీగా ఉంది. తండ్రి మెడ కింద చేతులు వేసి, ఒళ్ళు వేడిగా ఉంది నాన్న అని తన సూట్ కేసులో ఉన్న జ్వరం టాబ్లెట్ రేపర్ తీసి తండ్రికి ఇచ్చాడు.
సంకీర్తన నీళ్లు తెచ్చి ఇవ్వటంతో టాబ్లెట్ వేసుకున్నాడు రామేశ్వరం. నానమ్మేది అడిగాడు. మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళిందిరా, నువ్వు వచ్చావని తెలిస్తే వాలిపోతుంది అంది జానకమ్మ నవ్వుతూ. మాటల మధ్యలో సంకీర్తన ఫోన్ చేసింది. అవతల ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అడిగింది తులసమ్మ. ఏ ముసలి, నా నెంబర్ సేవ్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను అంది కోపంగా సంకీర్తన. నీ గొంతు గుర్తుపట్టాలేవే, ఏమిటో చెప్పు అంది తులసమ్మ. నీ మనవడు 7 అడుగుల అందగాడు వచ్చాడు అంది. ఎవరు, అశ్వినా అడిగింది తులసమ్మ. అవును అంది సంకీర్తన. వాడు వస్తున్నట్టు చెప్పలేదే, ఏది ఫోన్ ఇవ్వు వాడికి అంది. సంకీర్తన అశ్విన్కి ఫోన్ ఇచ్చింది. ఏమిట్రా, నువ్వు వస్తున్నట్టు తెలియదే, తెలుసుంటే మీ బాబాయ్ దగ్గరికి వచ్చుండేదాన్ని కాదు అంది. ఏడాదిలో 2 సార్లు చిన్న కొడుకు ఇంటికి వస్తూ ఉంటుంది తులసమ్మ. పర్వాలేదులే నాన్నమ్మ, 4 రోజులు ఉండి రండి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అదేందిరా, పొద్దున వచ్చి నాకు ఆఫీస్ పని ఉందని సాయంత్రమే వెళ్తుంటావు, ఇప్పుడు తీరిగ్గా రమ్మంటున్నావు, ఏ మీ నాన్నమ్మని చూడడం ఇష్టం లేదా అంది నిష్ఠూరంగా. అదేం లేదు నాన్నమ్మ, నువ్వు వచ్చే వరకు ఉంటాను, 4 రోజులు బాబాయ్ దగ్గర ఉండిరా చెప్పాడు. అదేంటిరా, అన్ని రోజులు సెలవు పెట్టి వచ్చావా, ఏమిటి వంట్లో బాలేదా అడిగింది ఆదుర్దాగా. అదేం లేదు నాన్నమ్మ, నేను జాబ్ వదిలేసి వచ్చాను. అవాక్కైంది తులసమ్మ. ఎందుకురా అడిగింది మరింత ఆదుర్దాగా. నువ్వు వచ్చాక చెప్తాలే అని ఫోన్ కట్ చేశాడు. రామేశ్వరం కూడా వింటున్నాడు కొడుకు మాటలు. ఎందుకని అడగలేదు. తనకై తాను చెప్తాడనే ఎదురు చూస్తున్నాడు. కీర్తి, ఎలా ఉన్నాయి నీ స్టడీసు అడిగాడు వాతావరణాన్ని మారుస్తూ. స్టడీస్ ఏమున్నాయి బావా, డిగ్రీ అయిపోయిందిగా, నీకులా నేను కూడా జాబ్ చేయాలన్నది నాన్న కోరిక, బ్యాంక్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నాను చెప్పింది. గుడ్ అన్నాడు. ఏం గుడ్డు అంది రాముడి వంక చూస్తూ. అమ్మాయి గారికి జాబ్ చేయటం ఇష్టం లేదు బాబు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని సాకితే చాలన్నది ఆవిడ గారి ఉద్దేశం అన్నాడు రాముడు. అందులో తప్పే ఉందిరా అంది రాముణ్ణి కోపంగా చూస్తూ. నవ్వుతూ చూశాడు అశ్విన్. ఏం బావా, నా అభిప్రాయం తప్ప అంది రెట్టిస్తూ. అదేం లేదు, ఎవరిష్టం వాళ్ళది అన్నాడు. రేపు మీరు మీ ఆవిడతో జాబ్ చేయించరా బాబు అడిగాడు రాముడు. రాముడికి ఆ ఇంట్లో వాళ్లతో చొరవ ఎక్కువ, అందరికీ తల్లో నాలుకలాగా ఉంటాడు. ఇప్పుడు నా గురించి ఎందుకు లేరా అన్నాడు. అరే, నీ యక్ష ప్రశ్నలు ఆపి సర్పంచ్ నాయుడు గారింట్లో ఆవు ఈనిందేమో కనుక్కో, పిల్లోడికి జున్నంటే ఇష్టం, తీసుకురా చెప్పింది జానకమ్మ. సర్లే అమ్మగారు అని రాముడు సైకిల్ స్టాండ్ తీసి కదిలాడు. కాసేపు నేను నడుము అలుస్తా అని రామేశ్వరం లోపలికి వెళ్ళాడు. జానకమ్మ ఏదో పనులో మునిగిపోయింది. వరండాలో ఇద్దరే మిగిలారు. ఏం బావా, నీ కొలీగ్ జాహ్నవికి నువ్వంటే ఇష్టం అన్నావుగా, ప్రపోజ్ చేసిందా అడిగింది సంకీర్తన. సిగ్గుపడుతూ చూశాడు. తనకి పల్లె వాతావరణం నచ్చదు అన్నాడు. ఇక్కడేం పర్మనెంట్గా ఉండిపోదుగా, ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వస్తుంది, ఏ సంక్రాంతికో దీపావళికో, ఇంకా ప్రాబ్లం ఏముంది అడిగింది. బట్ నేను పర్మనెంట్గా ఉండిపోవాలనే వచ్చాను కీర్తి అదిరిపడింది సంకీర్తన. వాట్ అంది. సంకీర్తన ముఖంలోకి చూస్తూ అవును కీర్తి, నాకేం అర్థం కావటం లేదు బావా అంటుంటే అంతలోకి మోపెడిపై సంకీర్తన తండ్రి రఘురామయ్య వచ్చాడు. ఏంట్రా అశ్విన్, ఎలా ఉన్నావు అడిగాడు. బావున్నాను మావయ్య చెప్పాడు. నువ్వు వచ్చావని దారిలో రాములు కనబడి చెప్పాడు రఘురామయ్య. రఘురామయ్య మాటలు విని లోపల ఉన్న రామేశ్వరం వచ్చాడు. ఏం రఘు, ఏమిటి మీటింగ్ విశేషాలు అన్నాడు. నీకు తెలిసిందే కదా బావా, కింద నుండి పైదాకా అందరూ కుమ్ముకు, మన సమస్యలు ఎలా తీరిచేస్తాయి, అవినీతి ఎలా పోతుంది, మన సమస్యలు ఒక్క రోజుతో ఎలా తీరుతాయి. ఏమైంది మావయ్య అడిగాడు ఆసక్తిగా అశ్విన్. రైతుల కష్టాలు మీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఏం తెలుస్తాయిరా, తెలుసుకుంటానికి ట్రై చేస్తారు, చెప్పండి మావయ్య అన్నాడు. సంకీర్తన ఎంటర్ అయిపోయి, రోజు పేపర్లో చూస్తున్నావు కదా బావా, రైతుల ఆత్మహత్యలు, దానికి మూలం ఏమిటి, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు లేవని కొందరు, పంట చేతికి రాక మరికొందరు, తవ్విన బోర్లలో నీళ్లు పడలేదని చేసిన అప్పులు తీర్చలేక మరికొందరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య,
ఆ సమస్యల పరిష్కారం కోసం నాన్న లాంటి రైతులు ఈరోజు సమావేశం అయ్యారు. దానికి వెళ్ళి వస్తున్నాడు నాన్న, చెప్పింది సంకీర్తన. సంకీర్తన వైపు సాలోచనగా చూశాడు అశ్విన్. వ్యవసాయం నరకమైపోతుంది అశ్విన్. ఏం చేయాలో పాలు పోవటం లేదు. మీ జీవితాలు మాలా మారకూడదనే మిమ్మల్ని చదివించాం. మీ జీవితమైనా బాగుండాలి, చెప్పాడు రఘురామయ్య. అందరూ అలా అనుకుంటే మనుషులకి తిండెలా దొరుకుతుంది మావయ్య? ఇంట్లో ఎలకలున్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? అంతలోకి జానకమ్మ తమ్ముడికి మజ్జిగ తెచ్చిచ్చింది. రేపు అల్లుణ్ణి భోజనానికి పంపించవే అక్క, నాటుకోటి వండించి పడతా అన్నాడు నవ్వుతూ. మీ ఇంట్లో భోజనం దేంతో పెట్టినా బాగుంటుందిలే మావయ్య, రేపు వస్తాను. అది రైతాంగం సమస్యలు తెలుసుకోవటానికి. ఆశ్చర్యంగా చూశాడు రఘురామయ్య. ఆ చూపులో తెలుసుకుని ఏం చేస్తావు లేరా అనే భావం ఉంది. అశ్విన్ మూలన ఉన్న స్కూటర్ దుమ్ము దులిపి రాముడికి చెప్పి డీజిల్ తెప్పించుకొని దాన్ని వెహికల్లో పోసుకొని బయలుదేరాడు. బావ వస్తాడని అందంగా ముస్తాబయ్యింది సంకీర్తన. బావకిష్టమని గారెలు చేసింది. నాటుకోడి పులుసు కూడా రెడీ చేయించింది. అల్లుణ్ణి చూసి రా రా అల్లుడు అన్నాడు రఘురామయ్య. వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు మామ అల్లుళ్ళు. వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే వంట కార్యక్రమాల్లో నిమగ్నమైంది సంకీర్తన. వాళ్ళు మాటల్లో ఉండగానే ఒక ప్లేట్లో వేడి వేడి గారెలు, మరో గిన్నెలో నాటుకోడి పులుసు వేసుకొని వచ్చింది. లోపల నుండి సంకీర్తన తల్లి వర్ధనమ్మ వచ్చి ఎలా ఉన్నావు అశ్విన్ అడిగింది. బావున్నానత్తయ్య అన్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి అని లోపలికెళ్ళింది వర్ధనమ్మ. అశ్విన్ ఒక గారె ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ ఈ గారె ఎలా వచ్చింది మావయ్య అడిగాడు. అదేం ప్రశ్నలుడు అన్నట్టు చూశాడు రఘురామయ్య. అంతలోకి సంకీర్తన ఎంటర్ అయ్యి మినుములు నానబెట్టి గ్రైండింగ్ మిషన్లో వేయాలి. ఆ పిండిని ఈ గారె రూపంలో మార్చి నూనెలో వేస్తే ఇలా వేడివేడి గారెగా మారుతుంది, చెప్పింది నవ్వుతూ. ఆ నూనె ఎలా వచ్చింది? ఇవేం ప్రశ్నలు స్వామి అంది నవ్వుతూ. సర్లే చెప్పు. పల్లీలు గానుగలో వేస్తే నూనె వచ్చింది అన్నది. ఆ పల్లీలు పండించింది రైతే, మినుములు పండించింది కూడా రైతే. మీరు ఇలా సాగు చేసి పండిస్తేనే కదా మేమిలా వేడివేడి గారెలు తింటున్నాం అన్నాడు నవ్వుతూ. ఇటువంటి తర్కాలు, ఉపన్యాసాలు అనాదిగా నడుస్తూనే ఉన్నాయి కదా అల్లుడు అన్నాడు రఘురామయ్య. మావయ్య వైపు బాధగా చూశాడు అశ్విన్. సర్లే, 2 రోజులు ఉండి వెళ్ళిపోయేవాడివి. ఈ రైతుల గురించి, వాళ్ల కడగళ్ల గురించి నీకెందుకులే, మా జీవితాలు ఇలా తెల్లారిపోనివ్వు అన్నాడు నిర్వేదంగా. మళ్ళీ వెళ్ళిపోవటానికి రాలేదు మావయ్య అన్నాడు అశ్విన్. అదిరిపడ్డాడు రఘురామయ్య. మరి ఉండిపోవటానికే వచ్చాను. నీకేమైనా పిచ్చెట్రా? ఇక్కడే ఉండి ఏం చేయాలనుకుంటున్నావురా? వ్యవసాయం పొలమారింది రఘురామయ్యకి. అదిరిపడ్డాడు. నాతో అంటే అన్నావు, పొరపాటున కూడా మీ నాన్నతో అనకు. గుండె జబ్బు మనిషి. మా అక్క విధవరాలవుతుంది. ఎన్నో కష్టాలు పడి ఉన్న భూమిని చాలా వరకు తెగనమ్మి ఎన్నో ఆశలతో నిన్ను చదివించాడు అన్నాడు. ఆ రుణం తీర్చుకోవటానికే వచ్చాను మావయ్య అన్నాడు. కాసేపు రఘురామయ్యకి ఏమీ అర్థం కాలేదు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం దూబూచులాడింది. విత్తనాలు కల్తీ, పురుగు మందుల కల్తీ, సర్వం కల్తీతో రైతు కునారిల్లిపోతున్నాడు. ఇంకా నువ్వు వచ్చి ఎక్కడ చేస్తావురా వ్యవసాయం? మొన్న మా సమావేశంలో ముఖ్య అజెండా అదే. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు సప్లై కాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఈ కల్తీ రాకెట్లో ప్రభుత్వంలోని మంత్రులకు కూడా వాటా ఉంది. ప్రభుత్వం ఎంతవరకు దిగి వస్తుందో లేదో తెలీదు. చావలేక బతుకుతున్నాం. వ్యవసాయంలోకి నువ్వు వచ్చి బావుకునేది ఏమిటలుడు? మీ జనరేషన్ సుఖంగా ఉద్యోగాలతో బ్రతుకుతుందని నేను మీ నాన్న అనుకుంటూ ఉంటాం. ఈ జంజాటంలోకి నువ్వు వచ్చి ఏం చేస్తావు అన్నాడు బాధగా. సంకీర్తన మౌనంగా వింటూ ఉంది. సడన్ గా వాతావరణం గంభీరంగా మారిపోయింది. భోజనం చేశాక ఇంటికి బయలుదేరాడు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై చేస్తున్న ఆందోళనలో సింహభాగంలో నిలిచాడు అశ్విన్. అతడి తెగువకు, తెగింపుకు ఆశ్చర్యపోయాడు రఘురామయ్య. అతడిచ్చిన స్పీచ్కి మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. రైతుకి ద్రోహం చేయటం అంటే
అది దేశానికి ద్రోహం చేయటమే. కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు తయారు చేసేవారిని అత్యాచార తరహా నిందితుల జాబితాలో చేర్చాలి. వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. రైతు పంటలు సాగు చేయకపోతే మానవాళికి మనుగడే లేదు. అతడు సేద్యం చేస్తేనే ఎవరి కడుపైనా నిండుతుంది. రైతు లేకపోతే సమాజ మనుగడ సాగుతుందా? దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యం. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. రైతుకి అండగా నిలవటం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఇలా భావోద్వేగంతో సాగింది అశ్విన్ ఉపన్యాసం. వేలాది మంది రైతుల మధ్య అశ్విన్ చేసిన ఉపన్యాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. కల్తీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఏర్పరచడానికి రంగం సిద్ధం చేసింది. మీ మీటింగ్లు ధర్నాలకి వాణ్ణెందుకు తీసుకెళ్లావురా అడిగింది కోపంగా జానకమ్మ ఫోన్లో. తనే చొరవ చేసుకుని వచ్చాడు. వీడు జాబ్ మానేసి వ్యవసాయంలో స్థిరపడాలనుకుంటున్నాడని తెలిస్తే బావ గుండె ఆగిపోతుంది. నచ్చ చెప్పి పంపించేయి అక్కయ్యకి చెప్పాడు. ఫోన్ ఆపు చేసి పక్కకు తిరిగి చూస్తే కూతురు సంకీర్తన కనిపించింది. బావ ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళడు నాన్న అంది. వాడేదో భ్రమలో ఉన్నాడమ్మా. ఈ వ్యవసాయాన్ని వాడేం చేయగలడు? నువ్వు కూడా వాడికి నచ్చజెప్పు అన్నాడు. బావకి నేను కూడా సపోర్టుగా నిలవాలనుకుంటున్నాను నాన్న. ఆ చదివేదో ఏడిచి బ్యాంకు ఉద్యోగం సాధించు. సిటీలో నా బాల్య స్నేహితుడు రంగనాథం కొడుకు బ్యాంకు క్లర్క్గా పనిచేస్తున్నాడు. నీకు కూడా జాబ్ వస్తే మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేస్తా చెప్పాడు. సంకీర్తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బావ ఒక్కడే అక్కడ కష్టపడుతూ ఉంటే నాకు చదువు మీద ఎలా ఝాసపోతుంది నాన్న. దీన్నే మేసేగాడిదని కూసేగాడిద చెడగొట్టడం అంటారు అని భార్య వైపు చూసి దీని పైచం నువ్వే తగ్గించు అన్నాడు రఘురామయ్య. భర్త వెళ్ళిన వైపే చూస్తూ ఏమిటే నీ పిచ్చిబాగుడు అంది వర్ధనమ్మ. ఊహ తెలిసినప్పటి నుంచి బావతో కలిసి తిరిగాను, పెరిగాను. ఏదో పెద్ద చదువు చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. తనపై ఆశపడటం న్యాయం కాదని దూరంగా ఉన్నాను. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా నేను బావపై ఆశపడటం లేదు. తను ఏదో లక్ష్యంతో తను పనిచేసే పెద్ద కంపెనీలో జాబ్ వదిలేసి వచ్చాడు. ఆయనకి సపోర్టుగా నిలవటం నాకు ధర్మం అనిపిస్తుంది అన్నది. నీకు వ్యవసాయం గురించి ఏమి తెలిసే సపోర్టుగా నిలవటానికి అంది వర్ధనమ్మ. తెలియకపోతే తెలుసుకుంటా. కొద్ది కాలం బావకి అండగా ఉంటా. మీ ఆయనకి నువ్వే ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పు అంది. నోరు నొక్కుకుంది వర్ధనమ్మ. ఈ తండ్రి కూతుళ్ల మధ్య పెనంపై ఆవగింజలా నేను మాడిపోతున్నా అనుకుంది. నీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను బావా అంది సంకీర్తన. మనం కలిసి చేసేదేముంది కీర్తి అన్నాడు. వ్యవసాయం. దానికి నీ సాయం అవసరం లేదు. మామయ్య నిన్ను బ్యాంకు ఉద్యోగిగా చూడాలనుకుంటున్నాడు. దాని మీద దృష్టి పెట్టు. మా మామయ్య గారు నిన్ను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూడాలనుకున్నాడు. నువ్వు పట్టించుకున్నావా? మాటికి మాట అంది. సంకీర్తనను తేరిపార చూసి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నా జీతం ఎంతో తెలుసా అడిగాడు. బహుశా 1,00,000 అంది. ఏది చెప్పినంత సులువు కాదు బావా. అదే నిజమైతే వ్యవసాయ క్షేత్రాలు తరిగిపోవు. మన వ్యవసాయ భూములు కాంక్రీట్ జంగిల్స్గా మారవు అంది. మనం కొత్తగా ఆలోచిద్దాం, వ్యవసాయ క్షేత్రాలు పెంచుదాం అన్నాడు. తాను చేయదలుచుకున్న వ్యవసాయ వ్యూహాన్ని షేర్ చేసుకున్నాడు అశ్విన్. లాభ నష్టాల గురించి ఆలోచించటం లేదు బావా. ఇక్కడ ఉన్నంత వరకు నీవెంటే నేను అంది. నువ్వు సహకరిస్తానంటే నాకు అభ్యంతరం లేదు. కానీ తర్వాత మీ నాన్న నాపై నిందలు మోపకూడదు. ఉన్న భూమిలో సగానికి పైగా నీ చదువుకే మావయ్య తెగ నమ్మేశాడు. నీ లక్ష్యానికి సరిపడా భూమి ఎలా సమీకరిస్తావు బావా అని అడిగింది. మనసుంటే మార్గం ఉండదా అన్నాడు. పక్క గదిలో తండ్రి దగ్గరికి వెళ్ళింది సంకీర్తన. నాన్న, మనకి ఎంత భూమి ఉంది? 40 ఎకరాలు. ఆ భూమి ఏడాది పాటు నాకు వదిలేయి. నీకేమైనా మతిపోయిందా? సక్సెస్ అయితే చాలా మందికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. భూమిని నాకు బావకి కౌలుకి ఇవ్వు నాన్న. దీని బావకేదో పిచ్చి పట్టినట్టుంది అంది వర్ధనమ్మ. మధ్యలోకి వచ్చి
బావ కాలేజీ టాపర్, బ్రెయిన్ లేకుండా ఏదీ చేయడు. నాకు ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉన్నది అన్నది. నాకు మాత్రం నా కూతురి సమర్థత మీద సందేహాలున్నాయి. కాలం వృధా చేసుకోవాక బ్యాంక్ టెస్ట్ మీద దృష్టి పెట్టు. అంగుళం భూమి కూడా మీకు ఇవ్వను అన్నాడు. నీ కూతుర్ని స్వర్గస్థుల జాబితాలో చూసుకోవాలని అనుకుంటే మనసు మార్చుకోకండి అంది. రఘునామయ్య నోరు మూతబడింది. అది మూర్ఖురాలు, అన్నంత పని చేస్తుంది. ఒక్క ఏడాదిలో ఏదో అద్భుతాలు చేస్తారట, చేయనివ్వండి అన్నది తల్లి. ఆలోచనలో పడ్డాడు రఘునామయ్య. ఏడాది తర్వాత భూమిని నాకు అప్పగించాలి. నా మాటకు కట్టుబడి పెళ్లి చేసుకోవాలి ఒప్పుకుంది సంకీర్తన. ఏడాది గడిచింది. అశ్విన్ విజయం సాధించింది లేనిది పక్కన పెడితే రఘురామయ్య దగ్గరికి వచ్చాడు అశ్విన్. సంకీర్తన్ని నాకిచ్చి పెళ్లి చేయండి మావయ్య అడిగాడు. వ్యవసాయంలో నువ్వు సక్సెస్ అయ్యావో లేదో నాకు అనవసరం. నేను మాత్రం ఒక రైతుకి నా కూతుర్నిచ్చి చెయ్యను చెప్పాడు నిష్కర్షగా. నిస్పృహగా చూశాడు అశ్విన్. సంకీర్తనకి మావయ్య పెళ్లి సంబంధం నిశ్చయం చేస్తున్నాడని తెలిసి వచ్చాడు అశ్విన్. సంకీర్తన ముఖం మబ్బు పట్టిన చంద్రుడిలా ఉంది. మామ అల్లుళ్ల సంభాషణని తల దించుకుని వింటూ తన చేతి వేళ్లు తాను చూసుకుంటూ గడిపింది. ఆ సంభాషణ పూర్తయ్యేలోపు ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏడాది తర్వాత నాకు నచ్చిన వ్యక్తితో నీకు పెళ్లి చేస్తాను అన్నాను, నువ్వు ఒప్పుకున్నావు అన్నాడు కూతురితో. సంకీర్తన ఏం మాట్లాడలేదు. మావయ్య మనసు మారదని దుఃఖోద్వేగంతో వెళ్ళిపోయాడు. సరిగ్గా ఏడాది క్రితం తన భూమి పేపర్లతో సంకీర్తన వచ్చినప్పుడు ఆసక్తిగా చూశాడు అశ్విన్. ఏమిటివి అన్నాడు. ఈ ఏడాది మా భూమి మొత్తం నీ చేతుల్లోనే ఉంటుంది బావా, ఇద్దరం ఉమ్మడిగా సాగు చేద్దాం. సంకీర్తన తమ భూమి ఇవ్వటం ఆనందమని అనిపించింది. నష్టం వస్తే కౌలు కూడా కట్టలేనేమో అన్నాడు. కలిసేగా సాగు చేస్తున్నావు, ఇదిగో నా వంతు పెట్టుబడిగా ఈ నగలిస్తున్నాను, వీటిని తాకట్టు పెట్టు బావా అన్నది. అవసరం లేదు, నా దగ్గర పెట్టుబడికి సరిపడా సేవింగ్స్ ఉన్నాయి కీర్తి. ఇద్దరు సేద్యంలోకి దిగారు. తమ నేల తీరుకి ఏ పంట లాభమో సెట్ చేసి మరీ వేశారు. వేరుశనగ వేశారు, మరికొంత భూమిలో కూరగాయలేశారు, మరికొంత భూమిలో వరి సాగు వేశారు. లాభాల కోసం సేంద్రియ సాగు పద్ధతులు అనుసరించి వర్మీ కంపోస్ట్ ఎరువులు వేశారు. తక్కువ కాలంలోనే మండల స్థాయి అధికారుల గుర్తింపుకి నోచుకున్నారు. తమ పంటల దిగుబడికి తగ్గ అవుట్లెట్స్ పెట్టారు. ఇతర రైతులు కూడా తమ వ్యవసాయ పద్ధతులు అనుసరించేలాగా చేశారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తమ వ్యవసాయ పద్ధతులు అనుసరించేలాగా చేశారు. అలాగే ఆ రైతులు సలహాల కూడా కోసం వాళ్ళ దగ్గరికి వచ్చారు. తక్కువ వ్యవధిలోనే గుర్తింపు పొందారు. తండ్రి మాటలతో సంకీర్తన ఆలోచనలు కదిలాయి. ఇచ్చిన మాట నిలుపుకో, లేకపోతే నీ తండ్రి శవం ఇంటి నెట్టాడికి వేలాడుతుంది హెచ్చరించాడు రఘురామయ్య. నాన్న బాధగా అంది సంకీర్తన. ఏం మాటలండి అవి అంది వద్దనమ్మ. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయింది జానకమ్మ. నా కొడుకి ఏం తక్కువని నీ కూతుర్ని ఇవ్వవురా అడిగింది జానకమ్మ. అక్క ముఖంలోకి చూస్తూ, మన జనరేషన్ ఈ వ్యవసాయంతో అతలాకుతలం అయ్యింది. రాబోయే జనరేషన్లో మన పిల్లలు కూడా ఈ వ్యవసాయంలో మగ్గటం నాకు ఇష్టం లేదక్కయ్యా. ఒకప్పుడు నా కూతుర్ని నీ కొడుకు చేసుకోవాలని తపన పడేవాణ్ణి, కానీ అడగటానికి నోరు వచ్చేది కాదు. పై స్థాయి చదువు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న నీ కొడుక్కి నా కూతురు సరిజోడు కాదేమోనని అడగలేకపోయాను. మౌనం వహించాను. ఇప్పుడు వాడు చేసే ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తానని వచ్చాడు. ఏ తండ్రైనా తన బిడ్డను స్థిరమైన సంపాదన ఉన్న వాడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఒక ఉద్యోగికి నా కూతుర్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను కూడా స్వార్థపరుణ్ణే కదక్కయ్య అన్నాడు రఘురామయ్య. అప్పుడే అక్కడికి ఎంటర్ అయ్యాడు రామేశ్వరం. అతడితో తల్లి తులసమ్మ కూడా వచ్చింది. నా మనవడికి ఏం తక్కువరా? రఘురామయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతడేదో మాట్లాడాలి అనుకునేలోపు చేస్తున్న ఉద్యోగం వదిలింది. వాడు మనతో కలిసి బ్రతకటానికేరా అన్నాడాయన. నీ అంగీకారంతోనే అశ్విన్ వ్యవసాయంలోకి వచ్చాడా బావా అడిగాడు. నా అంగీకారంతో వాడు మొదలు పెట్టలేదు. వాడి అభిష్టాన్ని నేను కాదనలేదు. ఆ సాహసోపేత నిర్ణయం వెనక
వాడికి మన మీదున్న ప్రేమకి కరిగిపోయాను అన్నాడు. ఆశ్చర్యంతో చూశాడు రఘురామయ్య. ఇంత చదువు చదివి అంత పెద్ద ఉద్యోగం వదిలి వచ్చిన వాణ్ణి చూసి ముందు ఆలోచనలో పడ్డాను. కానీ ఒకరోజు రాత్రి తన మనసులో మాట చెప్పాడు. మిమ్మల్ని అందరినీ వదిలి కాంక్రీట్ జంగిల్ లాంటి ఆ సిటీలో నాకు బ్రతకాలనిపించటం లేదు నాన్న. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. చుట్టూ కృత్రిమ స్నేహాలు, చేతి నిండా డబ్బు, కరెన్సీ, నవ్వులు, వీకెండ్ పబ్ కల్చర్, అనుక్షణం చెడిపోతానేమోనన్న భయం గుప్పెట్లో బతుకుతున్నాను నాన్న అన్నాడు. అంతేకాదు, హార్ట్ ఆపరేషన్ చేసుకున్న తండ్రికి అండగా ఉండాలని, పొత్తిళ్లలో దాచుకొని పెంచిన అమ్మ ప్రేమ ఇంకా పొందాలని, ఆమె చేతి వంట తినాలని, తన బాల్యం అందంగా గడవటానికి కారణమైన తన చిన్ననాటి స్నేహితురాలు నీ కూతురు సంకీర్తనతో తన స్నేహగీతం పొడిగించాలన్న తపనని నా ముందు వ్యక్తీకరించాడు. అత్తయ్య మామయ్యల ప్రేమపూర్వక పలకరింపులు బంధాల మధ్య గడపాలనుకున్నాడు. నన్ను 1 ఏడాది కాలం గడువు అడిగాడు. ఈ ఏడాదిలో వ్యవసాయం లాభసాటిగా తను చేయలేకపోతే తను మళ్లీ నగరంలో ఉద్యోగం చేయటానికి వెళతానని, అయితే అప్పుడు తాము తన వెంట రావాలని కోరాడు. నిజం చెప్పాలంటే నేను భయపడ్డాను. ఒకవేళ వాడు వ్యవసాయంలో విఫలమైతే పచ్చటి ఈ పల్లె వాతావరణం వదిలి వాడితో పాటు పట్టణానికి వెళ్లాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అయితే వాడు సక్సెస్ అయ్యాడు. వాడు మనం ఊహించని రీతిలో అత్యధిక దిగుబడి సాధించి విజయం సాధించాడు. నీ భూమిని కూడా కొనే స్థాయికి వచ్చాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టడం కోసం అగ్రికల్చర్ విద్యా సంస్థను మన ఊరిలో నెలకొల్పడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అనుమతి సాధించాడు. విద్యాదాత కూడా కాబోతున్నాడు. 10 మందికి తానే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతున్నాడు. ఇప్పుడు చెప్పు, నీ కూతుర్ని నా కొడుకు ఇవ్వటానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఆగాడు రామేశ్వరం. రఘురామయ్యకి 1 నిమిషం మాటలు రాలేదు. కష్టమైనా నష్టమైనా అందరూ కలిసి ఉండటమే నిజమైన ఏరువాక అని నీ కొడుకు నిరూపించాడు బావా అన్నాడు రఘురామయ్య సంతోషంగా. నానా, మీకు నిజం చెప్పాలి అంది సంకీర్తన. ఏమిటమ్మా అన్నట్టు చూశాడు రఘురామయ్య. తనతో సంయుక్తంగా వ్యవసాయం చేయాలంటే నేను బ్యాంక్ టెస్ట్ రాయాలని బావ ఆంక్ష విధించాడు. బ్యాంక్ టెస్ట్ రాసి ఉద్యోగం సాధించి మావయ్య అభీష్టం మేరకు పెళ్లి చేసుకోవాలని ఒట్టు వేయించుకున్నాడు. తానే కోచింగ్ ఇచ్చి సిటీకి తీసుకెళ్లి పరీక్ష రాయించాడు. వారం క్రితమే బ్యాంక్ టెస్ట్ రిజల్ట్ వచ్చింది. జాబ్ కూడా వచ్చింది. నిన్ను గెలిపించాడు నాన్న బావ. నన్ను వదిలి జీవించటం కష్టమని నన్ను అడగటానికి వచ్చాడు నాన్న బావ. నిజానికి తను పసివాడు నాన్న. నాకు బావనిచ్చి పెళ్లి చేయి నాన్న, నీ కళ్ళ ముందే ఉంటాం అంది సంకీర్తన. రఘురామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు నా అల్లుడు ఎక్కడున్నాడు అడిగాడు. ఏ పంట పొలాల మధ్యలోనో ఏడుస్తూ ఉంటాడు చెప్పింది తులసమ్మ. అశ్విన్ని వెతుక్కుంటూ బయలుదేరారు అందరూ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.